అందరికీ నమస్కారం. మా ఛానల్‌ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. 1936వ సంవత్సరం ఒక యువకుడు బాగా చదువుకున్నవాడు. దాదాపు 5 నెలల నుండి రమణాశ్రమంలో ఉన్నాడు. తాను ఒక పిల్ల రమణ మహర్షి అని చెప్పుకునేవాడు. ఆశ్రమంలోనే ఉండాలని, ఆశ్రమంలోనే ఉద్యోగం చెయ్యాలని ఆ యువకుని భావన. ఇంటికి తీసుకువెళ్ళడానికి అతని తల్లిదండ్రులు వచ్చి మహర్షితో మొరపెట్టుకున్నారు. అందుకు మహర్షి ఆ యువకుని తల్లిదండ్రులతో, నేను ఎవరినీ రమ్మనను పొమ్మనను, ఇక్కడ ఎవరి ఇష్టం వారిది అని అన్నారు. పోను పోను ఆ యువకుని ధోరణి విచిత్రంగా మారడం సంభవించింది. ఇది గమనించిన ఆశ్రమవాసులు మహర్షికి విన్నవించారు. కొన్నాళ్లకు మహర్షి ఆ యువ బ్రహ్మచారితో ఇలా అన్నారు. తన ఎదుట కూర్చునే అలవాటు మానేయమని, తన ఎదుట నుండి తొలగమని శాసించారు. కొత్తగా పుట్టిన పిల్లలను కూడా వాటికి రెక్కలు వచ్చేంత వరకే తల్లి పక్షి పోషిస్తుంది. కలకాలము పిల్ల పక్షులను తల్లి పక్షి పోషిస్తూనే ఉండదు. అలాగే భక్తుల విషయంలోనూ ఇంతే. నేను దారి చూపాను. ఆ దారిని అనుసరించే శక్తి నీకు ఉండి కూడా నీవు ఎక్కడ ఎలాంటి పరిస్థితులలో ఉన్నా శాంతిని చేకూర్చుకోవలెను. అంతే. తరువాత ఆ యువకుడికి ఊరిలోని పాఠశాలలో ఉద్యోగం ఇస్తామంటే దానికి అంగీకరించలేదు. మహర్షి మాట వినక, ఇటు ఉద్యోగము చెయ్యక, అటు తల్లిదండ్రుల మాట వినక చివరికి పిచ్చిపట్టి చనిపోయాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్సులో ఓం నమో భగవతే శ్రీ రమణాయ అని టైప్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.